ఎలాగో మన అవునన్నా కాదన్న సంవత్సరాలు వస్తుంటే ఉంటాయి గురుగారు. ఈ చాలా పరంపరలో సాగుతూనే ఉంటుంది ఈ పరాభావన సంవత్సరంలో అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ఏం పట్టించాలి, ఏ దేవతని ఆరాధించాలి, ఏ రోజుల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అండ్ అమ్మవారు శక్తి స్వరూపం అన్నమాట. ఈ మూడు దేవతల్లో ఎవరినైనా అందరినీ అయినా ఏదో విధమైన అంటే ఆరాధించడం అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవటం, నామం పఠించటం, లేదన్నా అప్పుడప్పుడు అటువంటి ఆలయాలకు వెళ్ళటం, ఆ క్షేత్రాలకు వెళ్ళటం వీలున్నప్పుడల్లా వెళుతుంటే ఈ దుష్ఫలితాల నుంచి మనం రక్షింపబడుతూ ఉంటాం. అలాగే ఏదైనా ప్రయాణాలు అవి ఇవి వెళ్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ మంగళవారాలు ఒకటి, శనివారాలు ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది వెళ్తున్నప్పుడు అన్నమాట. ఇది అండ్ ఇందాక చెప్పాను కదా, ముందు చెప్పినట్టే నీటితో ఒకటి, అగ్నితో ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఏమంటాం, ఈ ఫ్రాక్చర్స్, కబుక్కు నీటితో జారి పడ్డాలు ఇటువంటివి కూడా ఎక్కువ స్కోప్ ఉండే పీరియడ్ ఈ సంవత్సరం అంతా కూడా మనకి, అటువంటివి కబుక్కుని. అలాగే నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు కూడా చెప్తాను, రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు, రోడ్డు ప్రయాణాలు చేయకండి. రాత్రి 8, 9 దాటి తర్వాత ఉదయం దాకా రోడ్డు ప్రయాణం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో అనేక దుర్ఘటనలు చూడబోతాం మనం ముందు. ఎవరికి వారిని మనం రక్షించుకుంటూ, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళు పాటించడమే కాకుండా వాళ్ళ స్నేహితులకి వాళ్ళందరికీ కూడా చెప్పి, ఇప్పుడు మంచి అనేది నలుగురు చెప్తే అది మనకి ఇంకా మంచి చేస్తుంది. మనం 10 మందికి మంచి చెప్పామనుకో, ఆ చేస్తున్న సత్ఫలితం అనేది మనకి మంచి ఇంకా చేస్తుంది మనకి. అది అలా ఇంకో 10 మందిని చెప్పి మంచి మార్గంలో వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో అన్లెస్ ఎమర్జెన్సీస్ కాకపోయినప్పుడు చాలామంది నేను చూస్తున్నాను, పెద్ద ఎమర్జెన్సీ లేకపోయినా రాత్రి 11 గంటల బయలుదేరుతూ 12 గంటల బయలుదేరే వాళ్ళు, తర్వాత ఎక్కడో ప్రాబ్లం ఇరుక్కున్న తర్వాత ఎందుకు అనవసరంగా బాధపడటం, అందులో టైమే బాగాలేదు అనుకున్నప్పుడు కనీసం ఈ జాగ్రత్తలు వహించడం అనేది మన ధర్మం, మనం చేయాల్సిన పని. తప్పకుండా మీ చిన్న జాగ్రత్తలు అన్నమాట. ఒక గంట డిలే అవుతానో, ఒక రోజు డిలే అవుతానో కంగారు పడని పనులు బోళ్ళని ఉంటాయి ఇటువంటివన్నీ. ఇప్పుడు నువ్వు ఏదో ఎమర్జెన్సీస్కి వెళ్ళే వాళ్ళు అంటే వేరు, కానీ ఓ మామూలుగా ఒత్తిగా టూర్ లాగానే వెళ్ళేవాళ్ళు, ఓ పిక్నిక్ లా వెళ్ళేవాళ్ళు, ఓ 4 రోజులు జస్ట్ అలా ఏదో షికారుగా వెళదాం, కాలక్షేపంగా వెళదాం, 4 ప్లేసెస్ చూద్దాం అనుకున్న వాళ్ళు డే టైం రోడ్ ట్రావెల్ చేయండి. కానీ మీకు టైం కలిసి వస్తుంది నైట్ చేశారనుకో, టైం కలిసి వస్తుంది కానీ మీ కాలం కలిసి రాదని గుర్తుంచుకోవాలి. టైం కలిసి వస్తుంది అనుకోవటం, కాలం కలిసి రావడం ఇంపార్టెంట్ మనకి ముందు. నైట్ ప్రయాణాలు అస్సలు ఏమాత్రం వాంఛనీయం కాదు అస్సలు. నేను చాలా గట్టిగా చెప్తున్నాను, చాలా కొన్ని ఏంటంటే సత్యం గారు, అసలు జాగ్రత్తనే తీసుకోకపోవడం కంటే కూడా అతి జాగ్రత్త తీసుకునే తప్పులేదు. అంతే, అతి జాగ్రత్త వల్ల నష్టం అయితే లేదు. అతి జాగ్రత్త వల్ల నష్టం అయితే జరగదు కదా. నీకు జరిగితే లాభం జరగచ్చు, లేదనో లేదు, కానీ జాగ్రత్త అసలు తీసుకోలేదు అనుకో, నష్టం ఖచ్చితంగా, దానివల్ల ఖచ్చితంగా నష్టం జరిగే స్కోప్ ఉంటుంది తప్పకుండా దానివల్ల మనకి. అలా కాకుండా ఇది నేను ఒక్కడనే కాదు చెప్తుంది, ఈయనేదో చెప్తున్నారు అనుకోకుండా మీరందరూ చూస్తున్న వాళ్ళు ఎంతో మంది మానేలు చెప్తున్నది. కాలం బాగాలేదనైనా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో మనం దానికి నిత్యం మన చుట్టూతో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇండివిజువల్స్ అనుభవిస్తున్నాళ్ళని చూస్తున్నాం, దేశాల్లో అనుభవిస్తున్నాళ్ళని చూస్తున్నాం. ఎటువంటి పొజిషన్స్లో ఏంటంటే అనుకుంటాం మనం ఏదో బ్రహ్మాండమైన డబ్బు పదవులు ఉంటాయి, డబ్బు పదవుల్లో ఉన్నా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళని చూస్తున్నాం, అన్నీ ఉన్నా. అంతదాకా అనుకో ఎంతో ధార్మికంగా జీవిస్తూ అనిపిస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అవునా? అంటే కాల ప్రభావం ఇంతలా ఉంది అన్నమాట. కలిపురుషుడి ప్రభావం ఇంతలా ఉంది. ఇందాక అనుకున్నామే, ఇప్పుడు ఒక ధార్మిక సంస్థలో నువ్వు అంత ఉన్నత స్థాయికి వెళ్ళావంటే చిన్నప్పటి నుంచి ఎంత శాస్త్రాధ్యయనం చేశావు, ఒక గురు పరంపరలో ఉన్నావు, గురువులను తీసుకున్నావు. ఇంత పరంపరలో ఉండి ఒకవేళ వయసా చూస్తే నీ వయసు 60 ఏళ్ళు వచ్చాయి. ఇంతలో ఉండి కూడా కొన్ని మనం ఆ స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కూడా మాట్లాడుతున్నారంటే
అది అంటే ఏంటనమాట, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని వాళ్ళని మనం తప్పట్టడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉన్న కలి ప్రభావం అనేది అంత తీవ్రంగా ఉంది. వాళ్ళు కూడా అతిథులు కాకుండా అయిపోయారు. వాళ్ళను కూడా ప్రభావితం చేస్తోంది, అంత ఎక్కువగా ప్రభావితం చేస్తోంది అన్నప్పుడు ఇంక మామూలు వాళ్ళందరూ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒకటినైనా ఎటువంటి కష్టాలు ఎటువంటి టైంలోనూ కూడా ధర్మం తప్పకుండా వెళ్ళే వాళ్ళు కాపాడబడుతూనే ఉంటారు. ఈ సృష్టిలో ఎప్పుడు మొదటి నుంచి మన పురాణాల దగ్గర నుంచి మనం చూస్తున్నాం, ధర్మాన్ని నమ్ముకుని నలుగురికి మంచి చేసేవాళ్ళు ఎప్పటికీ కాపాడబడుతూ ఉంటారు, ఎప్పటికీ కూడా అనమాట. గురుగారు ఇప్పుడు భారతదేశంలో ఏదైనా అధికారం మారే సూచనలు ఏమైనా ఉన్నాయా గురుగారు ఈ సంవత్సరం? లేదమ్మా, బాగానే ఉంటుంది. పొలిటికల్గా, రాజకీయంగా కానీ, ఎకనామికల్గా కానీ మన భారతదేశం ముందు ముందు చాలా బాగా వస్తుంది. అండ్ భారతదేశం నుంచి ఎంతోమంది వేరే దేశాల్లో ఏమంటాం, వేరే దేశాలు పెట్టుబడులు పెడతారు, తీసుకొస్తారు. అండ్ అసలు మన దేశంలోనే ఫార్మాస్యూటికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఏంటి ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ అంటామే, ఏరోప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్తాయి. షిప్ బిల్డింగ్ కానీ, అసలు ఒకప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఆశ్చర్యపోతారు చెప్తే. ఒకప్పుడు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ యూనిట్స్ మన దగ్గర ఉండేవి. అది కోరంగి అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కోరంగి అని. కోరంగి రేవు లో ఎంత పెద్ద షిప్ బిల్డింగ్ ఉండేదంటే అక్కడి నుంచి లండన్ కి వెళ్ళేవి, ఇక్కడ తయారైన షిప్స్ అని. పెద్ద పెద్ద ఓడలు మన వాళ్ళు గూగుల్లో చూస్తే చూడొచ్చు. బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ యూనిట్ ఉండేది కోరంగిలో ఒకప్పుడు. అదేంటో ఒక టైంలో దురదృష్టం కొద్దీ పెద్ద ఉప్పెన వచ్చి మొత్తం అది సముద్రంలో కొట్టిపోయి ఇసుకరే వచ్చేసి మీకు కొట్టిపోతుంది. అదే అక్కడి నుంచి షిప్స్ ఇక్కడ తయారు చేసినవి లండన్ పంపించేవాళ్ళు ఇక్కడ నుంచి. అటువంటిది మళ్ళీ మన భారతదేశం అటువంటి స్థాయికి వెళుతుంది అన్ని రంగాల్లో. అందుకనే నేను చెప్తున్నది, ఆయన వేరే దేశంలో ఉన్నవాళ్ళు చక్కగా రండి, బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా అనుభవించు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ నలుగురితో ఉంటూ ఏదైనా మనకు ఆ క్వశ్చన్ ఉంటుంది, ఏదైనా మంచి చెడు అన్నిటికీ కూడా ఇలా ఐసోలేటెడ్గా బతకాల్సిన అవసరం లేదు. సంతోషంగా దగ్గరుండి పంచుకొని చక్కగా ఉండగలుగుతాం. అండ్ ఇందాక నేను చెప్పినటువంటి మహనీయులు ఉన్న ప్రదేశం ఇది. ఇటువంటి అద్భుతమైన మహనీయులు, ఆ శక్తి మనం రక్షిస్తూ ఉంటుంది. అటువంటి శక్తి ఉంటే చాలు ఈ భూమి మీద. ఎంతో మంది ఉన్నటువంటి ప్రదేశం, అది మనం రక్షిస్తూ ఉంటుంది. రావడానికి గబుక్కుని కొంచెం కాస్త కష్టం అనిపించినా ఇప్పుడు కాకపోతే 6 నెలలు ప్లాన్ చేసుకోండి, సంవత్సరానికి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కిందటి సంవత్సరం నేను చూశాను, చెప్తుండేవాడిని కదా, ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాను, వీలున్నప్పుడు రండి, వీలున్నప్పుడు తొందరగా ప్లాన్ చేసుకోండి అని. ఏమిటి H1Bలు ఇవన్నీ ఇవే కదా మన వాళ్ళందరికీ. డిసెంబర్లో ఉన్నట్టుండి సడన్గా వాళ్ళు ఏంటి, డిసెంబర్ 15 ఎప్పుడు అనమాట, ఒక్కసారిగా ఈ ఏమిటి ఈ డిపోర్ట్ చేసి ఈ వీసా స్లాట్స్ అన్నిటినీ కూడా 6 నెలలు క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు మేకి పోస్ట్పోన్ చేశారు. ఈ వచ్చిన వాళ్ళందరూ పూర్తిగా ఇరుక్కుపోయారు. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, దురదృష్టం కొద్ది ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది పాపం. ఇప్పుడు నిన్నెవరో చెప్తున్నా, నాకు అసలు ఈ 2026 మొత్తం లేదు, అసలు వీసా స్లాట్ అనేది లేదు. సో అప్పుడు వచ్చే వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఇప్పుడు అక్కడ నీకు అక్కడ ఇరుక్కుపోయి ఈ 2026 మొత్తం సపోజ్ వీళ్ళల్లో ఎవరికైనా ఏ అనారోగ్యాలో ఏదో కారణాల వల్ల జరిగితే రాలేరు కదా పాపం, ఎంత ఇరుక్కుపోయి. ఇటువంటి పరిస్థితులు కాకుండా చక్కగా ప్లాన్ చేసుకునండి, సంతోషంగా ఉండండి. ఈ దేశం తప్పకుండా ముందు ముందు ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. నేను చెప్పడే కాదు, ప్రపంచంలో అందరూ మానవులు అందరూ చెప్తున్నారు, భారతదేశం సత్సాయిబాబా వారు ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు, 2032 వచ్చేటప్పుడు బాగా పెరుగుతుంది అని చెప్పి ఎంతో మానవులు చెప్పారు. ఇది ముందు ముందు చాలా పైకి వస్తుంది. భారతదేశంలో మళ్ళీ ప్రపంచంలో మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఆ స్థానానికే వెళతాం మాట. అంటే గురుగారు, ఇప్పుడు మరి ఈ కొత్త సంవత్సరంలో మీరు మాకు ఆ స్వామివారి తరపున ఏ కానుక అందించబోతున్నారు, ఏ గ్రంథాలతో ముందుకు రాబోతున్నారు, కాస్త తెలియజేయండి. ఇంతకుముందు మనం ఆ కృష్ణ దర్శనం రాశాను కదా,
సో అది ఆ రెండో భాగం రాస్తున్నాను ప్రస్తుతం. సో వీళ్ళనంత త్వరలో తీసుకురావాలని ఉంది. ఇది నాకు కూడా చెప్తాను కదా, ఈ ఫోన్లు వచ్చే వాళ్ళు వీళ్ళు ఈ హడావిడితో అది ముందుకు వెళ్ళట్లేదు దాగా. అది రాయాలి. ఆ తర్వాత రామచంద్రుడు ఒకటి, సీతారామ చెప్పాను కదా, అరణ్యవాసంలో రామచంద్రుడు అప్పుడు విశేషాలన్నీ కూడా రాయాలండి. ముందు కృష్ణుడిది అయితే వీళ్ళని తొందరగా తీసుకొద్దామని. కృష్ణుడు ఆయన అలా కూర్చొని చూపిస్తూనే ఉన్నాడు, నాకే దొరకట్లేదు. రాసి రెండో భాగం తీసుకొచ్చి రెండు కలిపి ఆల్మోస్ట్ ఒక 300-400 పేజీలు వచ్చి లాగా ఒక 40-50 చాప్టర్స్ అధ్యాయాలతో శ్రీకృష్ణ దర్శనం పూర్తి అనమాట, పూర్తిగా వస్తుంది. దాంట్లో మాకేమన్నా రాధాకృష్ణుల యొక్క రాసలీలలు, రాధాకృష్ణ నీళ్ళు యమునా తీరంలో వాళ్ళు విహరించినవి, అండ్ కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్నవి, చిన్నపిల్లలు తన స్నేహితులతో కలిపి, మనం భాగవతంలో మనను ఇంకా చూడనివి, ఆ స్వామి అనుగ్రహంతో నేను దర్శించినవి, ఆయన నాకు అనుగ్రహించినవి దాంట్లో రాస్తున్నానండి. ఈ రెండో భాగంలో కూడా రాధాకృష్ణులవి, అలాగే కృష్ణుడి జన్మదినం చాలా వైభవంగా జరిగేది గోకులంలో. అవి మనకి భాగవతంలో కొంచెం ఎంత ఎక్కువగా కనపడదు అక్కడక్కడ. సో అసలు ఒక్కొక్కసారి అక్కడ ప్రతి నెల రోహిణి నక్షత్రంలో చాలా బాగా చేసేవారు. అటువంటి కొన్ని విశేషాలన్నీ కూడా కృష్ణుడి జన్మదినం రోజు ఎలా జరుగుతూ ఉండేది, అసలు ఆ గోకులం అంతా ఎంత వైభవంగా ఒక ఉత్సవంలా జరిపేది, ఇటువంటి అన్నీ నడుతూ త్వరలో రాయాలని వస్తుంది అనమాట రెండో భాగం.